అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. ఈ డెకాయిడ్ విజయసాయి రెడ్డి, ఈ 420 విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడతాడండి. ఇతను జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏటూగా ఉండి కొన్ని వేల కోట్లు లూటీ చేసి ఇతను వచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇతను అనేక రకాలుగా అవినీతి చేసి మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించి అనేక డిస్టిలరీల్ని వీళ్ళు మేనేజ్మెంట్ చేసి కొన్ని వందల తాలిబొట్లు తెగటానికి కారణమైన ఈ విజయసాయి రెడ్డి లిక్కర్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయక ఏం చేయాలండి? నాణ్యం లేని మద్యాన్ని అమ్మి, స్పిరిట్ అమ్మి, పిచ్చి బ్రాండ్లు, ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు, నాసిరకం మద్యం, వీళ్ళ ధనదాహానికి నాసిరకం మద్యం అని గవర్నమెంట్ షాపుల పేరుతో కొన్ని వేల కోట్లు లూటీ చేసి కొన్ని వందల మంది చనిపోవటానికి కారణమైన ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయక ఏం చేయాలండి? వీళ్ళు ఎన్నో రకాల అక్రమాలు, అవినీతులు చేస్తారు. చేసిన వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకూడదంట. ఇతను నిన్న గురుగింజలాగా కేసీఆర్ ఏదో మాట్లాడేటప్పుడు కేసీఆర్ పెద్ద 420, అతను ఒక 420 అని అతను పక్కన పడేశారు. అతను ఒక గల్ఫ్ బ్రోకరు, అతని మాటలకు పెద్ద విలువేం లేదు. ఆ తెలంగాణ ప్రజలు ఏదో ఆ ఉద్యమంలో చేశాడులే అని చెప్పి 2 సార్లు అధికారం ఇస్తే కాళేశ్వరం, ఆ ఆర్టీడీ పేర్లతో కొన్ని వేల కోట్లు, ఒకప్పుడు ఒక డొక్కు స్కూటర్తో వచ్చిన కేసీఆర్ కొన్ని వేల కోట్లు ఆస్తుంది. రాజశేఖర్ రెడ్డి అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి అప్పులో ఉన్న పరిస్థితి. తర్వాత కొన్ని వేల కోట్లు సాక్షి పేపర్ ఇవన్నీ వచ్చినాయి. డెకాయిడ్ విజయసాయి రెడ్డి ఒక్కసారి కూడా నువ్వు డైరెక్ట్ ఎన్నికల్లో పాల్గొకుండా ఒక్కసారి కూడా గెలిచిన పాపాను బాలా నువ్వు మాట్లాడతావు. నోరు అదుపులో పెట్టుకో విజయసాయి రెడ్డి. నువ్వేమో యంగ్ పిల్లోడు అయింది, 80 ఏళ్ళు 70 ఏళ్ళు నీకు వచ్చి నీ ముడ్డి కిందకి ఎలా మాట్లాడాలో తెలుసుకో. సమాజంలోకి వచ్చినప్పుడు ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే ఒళ్ళు బద్దలైద్ది విజయసాయి రెడ్డి. నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి అంతా అవినీతి పరులు భారతదేశంలోనే లేరు. చంద్రబాబు నాయుడు గారి మీద మాట అంటామంటే ఆకాశం వైపు చూసి ఉమ్మేయటమే, తిరిగి మీ మొహాన పడుద్ది. ఇదే రాజశేఖర్ రెడ్డి ఎన్నో కేసులు పెట్టి వెనక్కి తీసుకున్న సందర్భం నిరూపించలేక వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు అనేక కేసులు వేసి ఆ కేసుల్లో కోర్టు సాక్ష్యాలు నిరూపించకపోతే ముట్టుకాయలు వేసిన మా కోర్టు సమయాన్ని వృధా చేయొద్దన్న సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం తన ఆదాయాన్ని చూపించే ఏకైక నాయకుడు.